ఓవైపు రాజశేఖర్ రెడ్డి కూతురు, మరోవైపు రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపిన అవినాష్ రెడ్డి హంతకుడు. మీరు ఎవరిని ఎంచుకుంటారు అని చెప్పేసి షర్మిల గారు అడుగుతున్నారు. అయితే ఏపీలో మరి ప్రజలు ఎవరిని ఎంచుకోబోతున్నారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు ఓవైపు రాజశేఖర్ రెడ్డి కూతుర్ని నేను, అండ్ ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపిన హంతకుడు అంటే అవినాష్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరే ఎంచుకోండి, ఎవరిని ఎంచుకుంటారో మీరే ఎంచుకోండి అని చెప్పేసి తను అంటున్నారు. అయితే అక్కడ ప్రజలు మరి ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది సార్? కడప లోక్సభ సీటు హంతకుడికి బాధితులకు మధ్య ఎన్నిక. హంతకుల నుంచి A8 నిందితుడు అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అయింది ఫ్యాన్ గుర్తు. ఇప్పుడు ఇటువైపు బాధితులుగా వివేకానంద రెడ్డి కుటుంబం. వివేకానంద రెడ్డి చివరి కోరిక ఇది కిరాతకంగా హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి తమ్ముడు. ఆయన చివరి కోరిక ఏంటి? కడప లోక్సభలో తన అన్న కూతురు వాయిస్ వినపడాలి. షర్మిల కడప ఎంపీ కావాలనేది ఎవరి చివరి కోరిక? వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక. వివేకానంద రెడ్డి అభిమానులు, వివేకానంద రెడ్డి పైన సానుభూతి ఉన్నవాళ్ళు, ఆయన హత్య పట్ల మరి ఆవేదనతో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే వివేకానంద రెడ్డి ద్వారా పనులు చేయించుకున్న వాళ్ళు. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్. ఆయన 2 సార్లు ఎంపీగా, మరి 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, మాజీ మంత్రిగా చేశారు. తర్వాత ఆయన చివరి కోరిక నా అన్న కూతుర్ని గెలిపించండి, నా స్థానంలో, మా అన్న స్థానంలో కడప లోక్సభ నుంచి షర్మిలే వారసురాలు అంటున్నాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వారసులు ఎవరు? ఇది తేల్చాల్సింది రాజశేఖర్ రెడ్డి కుటుంబం అనుకుంటే కుటుంబంలో అధిక సంఖ్యాకులు షర్మిలకే మద్దతుగా ఉన్నారు. ఇది తేల్చాల్సింది కడప ప్రజలు అనుకుంటే రేపటి ఎన్నికలో వాళ్ళే తేల్చాలి. జనరల్గా ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుంది? కుటుంబంలో ఎక్కువ మంది ఎటు మోగితే ప్రజలు కూడా అటే మొగ్గుతారు. ఇప్పుడు ఇవాళ షర్మిలకి కుటుంబంలో ఎంతమంది మద్దతు ఉన్నారు? అటు రాజశేఖర రెడ్డి కుటుంబం మద్దతు ఉంది, ఇటు చిన్న అన్న వివేకానంద రెడ్డి కుటుంబం మద్దతు ఉంది. సునీతే ఇవాళ షర్మిలకి చీఫ్ క్యాంప్ అయినారు. ఈరోజు కూడా మాట్లాడింది ఏమని? మా చెల్లి షర్మిలను గెలిపించండి, మా నాన్న చివరి కోరిక, ఆమె ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, హంతకుడు అవినాష్ రెడ్డిని ఓడించండి అని ఆమె పిలిపించింది. వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఆమె అదే చెప్పింది. ఏంటి? తన కొడుకు జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబానికి చేస్తున్న అన్యాయం మీద ఆమె కూడా ధ్వజమెత్తింది. ఏంటి? తన భర్తను చంపింది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఈ 7 నిందితులైతే జగన్మోహన్ రెడ్డి అది ఎవరికి ఆపాదిస్తున్నాడు? టీడీపీకి మొదట ఆపాదించి తర్వాత ఇప్పుడు మార్చేశాడు, ప్లేట్ ఫిరాయించాడు. ఇప్పుడు టీడీపీని అంటలేదు, ఇప్పుడు ఏమంటున్నాడు? సునీత భర్త చంపించాడు అనేసరికి సౌభాగ్యమ్మ బాధపడింది. ఏది నిజంగా నా కూతురు, నా అల్లుడే చంపిస్తే వాళ్ళని కూడా శిక్షించండి అంటాను. దీన్ని నిజానిజాలు బయట పెట్టండి, హంతకులను ఓడించండి అని సౌభాగ్యమ్మ పిలిపించింది. షర్మిలను గెలిపించమంటోంది. నిన్న ఇడుపులపాయ ఘాట్కి షర్మిల వెళ్ళింది, తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించింది, కన్నీరు పెట్టుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు పెట్టింది, ఆశీస్సులు అడిగింది. అక్కడ విజయం ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి భార్య, జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఎవరిని ఆశీర్వదించింది? షర్మిలను ఆశీర్వదించింది, బ్లెస్సింగ్స్ ఇచ్చింది, ముద్దు పెట్టింది. తన కుటుంబం ఇవాళ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోందంటూ ఏమంది? నిజం గెలవాలంటుంది ఆమె కూడా. హంతకులకు శిక్ష పడాలనేదే విజయమ్మ కోరిక కూడా. కాకపోతే నువ్వు అడగచ్చు, అదేంటంటే విజయమ్మ మొన్న తాడేపల్లి ప్యాలెస్కి కూడా వెళ్ళింది, అక్కడ కొడుకు కూడా ముద్దు పెట్టింది కదా, మరి ఇదేంటి అంటే మరి అది తల్లి మనసు. కొడుకు రమ్మని ఒత్తిడి చేస్తే రాక తప్పదు. కానీ కూతురు కోసం వచ్చింది ఇక్కడ, అక్కడ కొడుకు పిలిస్తే వచ్చింది. తేడా. అవును సార్, అదే అంటే బలవంతంగా వెళ్ళినట్టు అనిపించింది, ఇక్కడ ఏమో తను మనస్ఫూర్తిగా వచ్చినట్టు అనిపిస్తుంది. అంతే కదా. మరి ఇప్పుడు అక్కడ ప్రార్థన చేసింది, ఏది బైబిల్ బొచ్చుకొని విజయమ్మ కూతురు జయం కోసం ప్రార్థన చేసినప్పుడు మరి అటు సునీత
ఇటు సౌభాగ్యమ్మ, ఇటు విజయమ్మ, షర్మిల, మరి కుటుంబంలో ఇంతమంది సపోర్ట్ ఉన్నప్పుడు అవినాష్ రెడ్డికి సపోర్ట్ ఎవరు? జగన్ రెడ్డి. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా ఇక్కడెవరు లేరు. అదే కదా సునీత అంటోంది, ఎందుకు భయపడుతున్నావు జగన్ అన్న? అవినాష్ రెడ్డికి నువ్వెందుకు భయపడుతున్నావు? అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తే నీ గురించి చెప్తాడనా? నీ భయం ఏంటి అని. అవినాష్ రెడ్డిని చిత్తుగా ఓడించమని పిలిపించింది. వీలైతే పులివెందుల అసెంబ్లీకి జగనన్నను కూడా ఓడించండి పాపం. అంటే నువ్వు అండర్లైన్ చేసుకోవాల్సింది వీలైతే. అంటే ఇంకా ప్రేమ ఉంది అన్న మీద. ఇంతగా జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళ పట్ల నిర్దయగా వ్యవహరించిన, రోడ్ల మీదకి నెట్టేసిన, వాళ్ళకన్నిటికీ కారణమైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర సాఫ్ట్ కార్నరే కనపడతారు. ఇవాళ పులివెందుల అసెంబ్లీకే జగన్మోహన్ రెడ్డి గెలవలేని పరిస్థితి కనపడతారు. ఇప్పుడు కడప లోక్సభకు అవినాష్ రెడ్డి, షర్మిల ముఖాముఖి తలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాను, హస్తం, ఈ రెండింటి మీద నీకు పోటీ జరిగినప్పుడు కడప లోక్సభలో 10 సార్లు గెలిచింది ఎవరు? హస్తం గుర్తు. అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, వివేకానంద రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ గుర్తేంటి? హస్తం గుర్తు అనమాట. ఇప్పుడు షర్మిల అదే క్లెయిమ్ చేస్తుంది, మా నాన్న గుర్తు హస్తం గుర్తు, హస్తం గుర్తుకే ఓటేయండి, నన్ను గెలిపించండి అని అంటోంది అనమాట. మధ్యలో వచ్చిన ఫ్యాను మధ్యలోనే పంపమంటోంది. ఎవరు? షర్మిల. ఇవాళ కడప లోక్సభ ప్రజా తీర్పు వైపు దేశం మొత్తం చూస్తుంది. ఈ కుటుంబ వారసత్వం ఎవరిది? అవినాష్ రెడ్డి గెలుస్తాడా, షర్మిల గెలుస్తాడా అనే దాని మీద బెట్టింగులు కూడా ఇంతవరకు వాళ్ళు నామినేషనే వేయాల, అప్పుడే నీకు భారీ ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. ముఖాముఖి తలపడినప్పుడు ఇంతవరకు రాజశేఖర రెడ్డి ఓడిపోయాడా? 10 ఎన్నికల్లో ఆయన పాల్గొన్న 10 ఎన్నికల్లో ఆయన ఎవరు ఓడించలేదు. అందుకే అది వైఎస్ ఫ్యామిలీకి మాత్రం అది కంచుకోట, ఎవరు వచ్చినా కూడా అక్కడ గెలిచే ప్రసక్తి లేదని. కానీ ఈసారి మాత్రం అందరి దృష్టి మాత్రం కడప ఎన్నికల పైన, అంటే అక్కడే మాత్రం కేంద్రీకృతమైంది సార్. ఎందుకంటే ఇటు చూస్తే అవినాష్ రెడ్డి, ఇటు చూస్తే షర్మిల, అసలు వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉండబోతుంది, అసలు ఎవరు ప్రజలు ఎంచుకుంటారని చెప్పేసి అది తీవ్ర స్థాయిలో అయిపోయింది. ఎరుగని రాజశేఖర్ రెడ్డి 10 ఏళ్ళు వరుసగా గెలిచినటువంటి రాజశేఖర్ రెడ్డి కూతుర్ని ఓడిస్తారంటావా? ఇది విజయం ఏమన్నారు? ఇది మా కుటుంబానికి అగ్ని పరీక్ష ఉంది. వాళ్ళ కుటుంబం అగ్ని పరీక్ష దేవుడు ఎరుగు. ఇది కడప లోక్సభ ప్రజలకే అగ్ని పరీక్ష అన్నమాట. ఏది? కడప పార్లమెంట్లో ఇప్పుడు రేపటి ఫలితం చరిత్రను మార్చే ఫలితం. అది మరి దేవుడి గడప తీర్పు వస్తుందా, లేదు రౌడీ కడప తీర్పు వస్తుందా? కడపని దేవుడి గడపగా భావిస్తాం. తిరుపతి కదా, తిరుపతి మెట్లు ఎక్కడానికి గడప. ఏది? కడపకు ఆ పేరు ఎందుకు వచ్చింది? శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుడి మెట్లుకి అది గడప అనమాట. అందుకని దేవుడి గడప తర్వాత కడప అయిపోయింది. అది కాస్త రాజశేఖర రెడ్డి ఇక ఆయన ఇమేజ్ ఇక్కడ బ్రాండ్ ఇమేజ్గా ఏర్పడిపోయిన దీంట్లో ఇవాళ నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డే ప్లేట్ ఫిరాయించవచ్చు. నీకు అస్సలు విషయం నీకు అర్థం కావట్లా. రాబోయే 40 రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని చివరికి జగన్మోహన్ రెడ్డి జెండా బీకేయచ్చు. జెండా బీకేయటం అంటే అవినాష్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తాడా? అంటే ఇప్పటి వరకు కాపాడిన అవినాష్ గురించి మాట్లాడతారు. అవినాష్ రెడ్డికే వెన్నుపోటు పొడుస్తాడా? అంటే ఏంటి? సైలెంట్గా చెల్లినే గెలిపించండి అని పిలిపిస్తాడా? అవినాష్ రెడ్డి మీద భయంతో టికెట్ ఇచ్చాడా? చంపుతారనే భయంతో టికెట్ ఇచ్చారా? ఒకవైపు చిన్నాన్న శవం కళ్ళ ముందు ఉంది, చిన్నాన్నకు పట్టిన గతే తనకు పడుతుందన్న భయమా? ఈ పరిస్థితుల్లో ఈ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఎలా వదులుచుకోవాలి? ఈ వదులుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆఖరి నిమిషంలో సైలెంట్ కాల్ ఏంటి? షర్మిలకు ఓటేయమంటాడా? అదే కనుక జరిగితే అవినాష్ రెడ్డి ఆయన వేసే గొడ్డలి పోట్ల సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు వెన్నుపోటు రెడీగా ఉందంటారు.
అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ నేను సిబిఐ వాళ్ళు కూడా ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి, రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని, బెయిల్ రద్దు చేసే అవకాశం. నిజంగా మరి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందంటారా మరి అవినాష్ రెడ్డిది? చూడాలా, ఎందుకంటే మరి దానిపైన హైకోర్టు ఎలా స్పందిస్తుందో, లేదు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో. ఇప్పుడు ఆయన ఎంపీ అభ్యర్థిత్వం ప్రకటించారు, ఇంకా ఆయన నామినేషన్స్ కూడా వేసే పరిస్థితి, నోటిఫికేషన్ రేపు కనుక వస్తే ఆల్రెడీ ప్రజల్లో ప్రచారం కూడా చేసుకుంటున్న పరిస్థితుల్లో జనరల్గా ఏంటంటే ఎన్నిక ముందు ప్రధాన అభ్యర్థిని మరి లిఫ్ట్ చేస్తారా, అరెస్టు చేయనీయకుండా జగన్మోహన్ రెడ్డి సకల శక్తులు ఒడ్డుతాడా, కేంద్రంపై ఒత్తిడి తెస్తాడా? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలేమీ లేవని నా ఆలోచన, నా భావన. ఒకవేళ అవినాష్ రెడ్డి నువ్వు అన్నట్టు అరెస్ట్ అయ్యాడనుకో, అప్పుడు ఇంకో తమ్ముడిని ఎవరినో దించుతాడు, అనిల్ రెడ్డో ఎవరో ఉన్నారు. లేకపోతే అసలు వీళ్ళంతా ఎందుకు, అసలు ఆయన భార్యనే దించితే పోలా, భారతిరెడ్డి గారిని అంటారా? అంతే కదా. అప్పుడు వదిన మరదళ్ళ సవాల్, అమి తుమి తేలిపోతుంది ఇంకా. ఏంటి అటు మరి రాజశేఖర్ రెడ్డి కోడలు గెలుస్తుందా, కూతురు గెలుస్తుందా, రాజశేఖర్ రెడ్డి కూతురు గెలుస్తుందా? అప్పుడు విజయమ్మ గారి పరిస్థితి ఏంటి? అటు కోడల వైపుకి వెళ్ళి ఇంకో ముద్దు పెట్టుద్దా, కోడలకు కూడా మరి ప్రార్థన చదువుద్దా, ఆమె కూడా బ్లెస్సింగ్స్ ఇస్తుందా? అగ్ని పరీక్ష ఎవరికి? వాళ్ళ కుటుంబానికి కాదు, కడప లోక్సభ ఓటర్లకే అగ్ని పరీక్ష. ఈ 40 రోజుల్లో కడపలో బాంబులేం పేలుతాయి. ఇవాళ పాదయాత్ర, ఇవాళ బస్సు యాత్ర ప్రారంభించింది. ఈ బస్సు యాత్రలో కూడా పక్కనే సునీత్ ఉంది, షర్మిల పక్కన. ఒకటే వాళ్ళ నినాదం, వివేకానంద రెడ్డి హంతకులకు శిక్ష పడాలి. కోర్టుల్లో శిక్షలు పడటంలో కాలయాపన జరుగుతోంది. పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆపుతున్నారు. 7గురినే అరెస్ట్ చేశారు, కానీ 8వ నిందితుడైన అవినాష్ రెడ్డిని టెక్నికల్గా అరెస్ట్ చూపించి బయటికి వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రజా కోర్టుని ఆశ్రయించారు. ప్రజలారా మీరే తీర్పు ఇవ్వండి, హంతకుడిని గెలిపిస్తారా, హంతకుడిని ఓడిస్తారా? బ్యాలెట్ ద్వారా చూపండి, బటన్ నొక్కండి. ఎవరి బటన్ నొక్కుతారంటావు? షర్మిల బటన్ నొక్కుతారా, అవినాష్ రెడ్డి బటన్ నొక్కుతారా? అగ్ని పరీక్ష. అంటే ఎన్నికలు జరిగితే కానీ ఇవి తెలియదు సార్ మనకి ఎవరు ఏంటి అనేది. ఈ అగ్ని పరీక్షలో కడప లోక్సభ ఓటర్లు ఉత్తీర్ణులు కావాలని, స్వచ్ఛంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.